జాగ్రత్తగా మీరు గమనించాలి. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు మిమ్మల్ని సమర్పింపవలెనని నేను ప్రదానము చేసేసానంటా ఉన్నాడు. సంఘం ఈ రోజున యేసుక్రీస్తు వారికి భార్యగా ప్రదానము చేయబడిపోయింది. ప్రదానము చేయబడినటువంటి ఈ సంఘము ఎలా ఉండాలంటే క్రీస్తు వారు వచ్చేటటువంటి అరాకడ వరకు, క్రీస్తుతో పాటు ఎత్తబడి పరలోకానికి చేరుకునేంత వరకు ఈ సంఘము తన పవిత్రతను కాపాడుకుంటూ ఉండాలి. సంఘము పవిత్రతను కాపాడుకుంటూ రాబోతున్నటువంటి తన వరుడైనటువంటి యేసుక్రీస్తు వరకు కనిపెట్టుకుంటూ ఈ సంఘం ఉండాలి. ఎందుకంటే అపవాది అన్నటువంటి వాడు సంఘమును మోసగించటానికి, సంఘమును క్రీస్తు వారి యొక్క ప్రేమలో నుండి, క్రీస్తు వారి యొక్క సరళతలో నుండి తొలగించేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. పౌలు గారు ఇదే మాట అంటాడు, ఆనాడు సర్పము హవ్వను మోసపరచినట్లుగా ఇప్పుడు మిమ్మును కూడా అపవాది మోసపరిచి క్రీస్తు వారి యొక్క ప్రేమలో నుండి ఎట్లయినా మిమ్మల్ని తొలగించునేమో అని నేను భయపడుచున్నానని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. కనుక మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఏదేను తోటలో మొట్టమొదటిగా స్త్రీ సర్పము చేత ఏమైంది? మోసపోయి అపరాధం పడిపోయింది. నేడు కూడా క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను సాతానుడు ఏదో విధంగా మోసగించి వీళ్ళను క్రీస్తు ప్రేమలో నుంచి, క్రీస్తు వారి యొక్క కృపలో నుంచి బయట తీసుకొచ్చేసి అపరాధములు మరలా పాడవేసి వీళ్ళని పాడు చేయాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ కూర్చొని మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడ కానీ ఎప్పుడు కానీ అపవాది యొక్క ఆ కార్యాలకు మీరు అవకాశం ఇవ్వకుండా మీ పవిత్రతను కాపాడుకోవాలి. చెప్పండి, దేని కాపాడుకోవాలి? మీ పవిత్రతను కాపాడుకోవాలి, మీ ప్రతిష్ట కాపాడుకోవాలి, మీకు ఇచ్చినటువంటి ఆ రక్షణ కాపాడుకోవాలి. అప్పుడు మీరు క్రీస్తు వారితో పాటు పరలోకంలో సదాకాలం ప్రభుతో, అనగా భార్య భర్త ఇద్దరు కలిసి ఎలాగైతే ఉంటారో అలాగే ఈ సంఘం భార్యగా, క్రీస్తు వరుడిగా ఇద్దరు కలిసి పరలోకంలో సదాకాలం ఉండటానికి దేవుడు అట్టి అవకాశం, కృప సంఘానికి అనుగ్రహించును గాక.